హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పట్టు లెహెంగా పైకి ఫుల్ లెంత్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి స్టిచ్చింగ్ కాకముందు వచ్చేసి దీని యొక్క నెక్ విడ్త్ వచ్చేసి ఎక్కువ ఉన్నది. ఈ వర్క్ వచ్చేసి మొత్తం ఆర్మ్ హోల్‌లోకి కటింగ్‌లోకి వెళ్ళిపోతున్నదనమాట. సో, ఈ వర్క్ అనేది కటింగ్‌లోకి వెళ్ళిపోకోకుండా ఉండడం కోసం అనేసి నేను ఒక చిన్న టిప్ అన్నది చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, చాలామందికి వర్క్ చేయించేటప్పుడు నెక్ అనేది కొంచెం విడ్త్ ఎక్కువ కావడం అలా ఉంటుందనమాట. సో, నేనైతే ఇక్కడ చిన్న టిప్ చెప్తాను మీకు. ఇది చూడండి, మధ్యలో ఒక బుటీ వచ్చి కదా! ఆ బుటీకి మధ్యలో సెంటర్ పాయింట్‌కి అటువైపు, ఇటువైపు ఒక 1 ఇంచి నేను లైన్ అనేది డ్రా చేశా అనమాట. ఈ 1 ఇంచి లైన్ డ్రా చేసి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసి మధ్యలో 1 ఇంచ్ దగ్గర ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలనమాట. చేసుకున్న తర్వాత ఈ పైన క్లాత్ చూడండి, నేను చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొనేసి కొంచెం ఈ క్లాత్ అన్నది సాఫ్ట్‌గా ఉండడం కోసం అనేసి ఐరన్ చేసుకోవాలనమాట. ఐరన్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన మెజర్‌మెంట్ అన్నది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అప్పుడు మనం నెక్కుని మధ్యలో కట్ చేసుకొనేసి స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు నేను ఐరన్ చేశాను. మధ్యలో ఎటువంటి ఫోల్డింగ్ కనిపించకుండా సాఫ్ట్‌గా ఉంటుంది. క్లాత్ పైకి రాకోకుండా. ఇలా పైకి రాకుండా క్లాత్ ఆహ్, చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు కరెక్ట్‌గా సరిపోతుందనమాట. పైన నెక్‌కి కర్వ్ షేప్ ఇచ్చారు కదా! అదొకటి కటింగ్‌లోకి వెళ్ళిపోతుందండి. సో, ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట. సెమీ అంబ్రెల్లా స్లీవ్స్. ఇవి వచ్చేసి ఈ బ్లౌజ్‌కి డిజైనర్ వేర్‌గా హ్యాండ్స్ ఇచ్చారు. సో, ఇవొచ్చేసి ఇలా కట్ చేసుకొనేసి డైరెక్ట్‌గా అటాచ్‌మెంట్ చేసుకుంటే స్లీవ్స్ అనేది అటాచ్‌మెంట్ అయిపోతుంది. సో, ఫైనల్‌గా మనకి బ్లౌజ్ లుక్ అనేది ఇప్పుడు మనం చూద్దామండి. సో, చూడండి, ఇప్పుడు వేసుకున్న తర్వాత మధ్యలో ఒక చిన్న డిజైన్‌లాగా కనిపిస్తుంది గానీ వేరే విధంగా అన్నట్లు ఏమీ కనిపించదు. నీట్‌గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి. సో, చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను ఫైనల్ బ్లౌజ్ లుక్ వచ్చేసి. కస్టమైజేషన్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.